హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఆల్రెడీ మీకు టైటిల్ చూస్తేనే అర్థమై ఉంటుంది. ఏంటి విషయం అంటే, మన తెలుగులో మరి ఇన్ని మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఉండగా కేఎంటీనే ఎందుకు చూజ్ చేసుకోవాలి, క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూటే ఎందుకు బెస్ట్ అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. అదర్ ఇన్స్టిట్యూట్లో ఉండేది ఏంటి, ఇక్కడ ఉండేది ఏంటి, అదర్ ఇన్స్టిట్యూట్లో ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ కంపేర్ చేసుకొని ఒక మంచి ఇన్స్టిట్యూట్ని చూజ్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు, వేరే ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి అమౌంట్ లాసిపోయి ఇబ్బంది పడుతున్నాము, మీ దగ్గర రావాలనుకుంటున్నాం సార్ అని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఇట్లా ఎందుకు అమౌంట్ లాస్ చేసుకుంటున్నారంటే, సరైన ఇన్స్టిట్యూట్ని ఎంచుకోవడంలో విఫలమయ్యే ఈ విధంగా అమౌంట్ అయితే లాస్ పోతున్నారు. అందుకోసంగా నేను ఈ వీడియో చేయాలనుకున్నాను. అసలు కేఎంటీస్ ప్రత్యేకత ఏంటి అని చెప్పదామని సింపుల్గా. ఓకేనా, రైట్. ఫస్ట్ మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, కేఎంటీలో కోర్సెస్ ఎలా ఉన్నాయి, రిపేరింగ్ కోర్సెస్ అనేవి ఎలా ఉన్నాయి. ఫస్ట్ మనం చూసినట్లయితే బేసిక్ లెవెల్ ఒక కోర్సు మనం ప్రొవైడ్ చేసాము ఈ మధ్య కాలంలో. తర్వాత అడ్వాన్స్ లెవెల్ ఉంది, ఆల్రెడీ దాదాపు 2 years నుంచి జరుగుతూ ఉంది. తర్వాత ఫ్యూచర్లో మాస్టర్ కోర్స్, ఇంకొక కొద్ది నెలల్లో మాస్టర్ కోర్స్ అయితే నేను పెట్టదలుచుకున్నాను. తర్వాత ఐఫోన్ గురించి కూడా ఫ్యూచర్లో రాబోతుంది. ఈ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే బేసిక్ లెవెల్ కోర్సు, ఈ ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేస్తున్నాను, ఎవరు ఏ కోర్స్ తీసుకోవాలనే టైటిల్ తోటి. ఓకేనా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని చూడండి, ఇంకా పూర్తి డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి. ఒక ఫ్రెషరు అంటే ఈ ఫీల్డ్కి సంబంధం లేని ఒక వ్యక్తి కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటే ఈ బేసిక్ కోర్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ బేసిక్ కోర్స్ తీసుకున్న తర్వాత ఒక 6 months కానీ ఒక 1 year కానీ షాప్లో పనిచేసిన తర్వాత, ఓన్గా షాప్ అని పెట్టుకోవచ్చు, వేరే షాపులను చేసుకోవచ్చు. షాప్లో పనిచేసిన తర్వాత మొబైల్ ఫీల్డ్లో కొంచెం అనుభవం వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత అడ్వాన్స్ లెవెల్ రావాల్సి వస్తుంది. ఓకేనా, ఇది కేఎంటీలో జరిగేది. ఫస్ట్ బేసిక్ లెవెల్ తీసుకుంటారు, ఆ తర్వాత ఒక 6 months కానీ 1 year తర్వాత కానీ అడ్వాన్స్ లెవెల్కి వస్తారు. ఇట్లా వచ్చారంటే ఖచ్చితంగా స్టూడెంట్ అనేవాడు గెయిన్ అవుతాడు. ఓకేనా, అదర్ ఇన్స్టిట్యూట్లో ఏం జరుగుతుందంటే, ఒక ఫ్రెషర్ కానీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కానీ ఒక 3 months 4 months 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఒకే కోర్సులో తీసుకుంటున్నారు. ఫ్రెషర్ అసలు ఈ ఫీల్డ్లో సంబంధం లేని వ్యక్తులను కూడా ఆ అడ్వాన్స్ లెవెల్ కోర్స్కి అయితే తీసుకుంటున్నారు. ఈ కొంచెంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే కొంచెం తట్టుకోగలి గెయిన్ చేసుకోగలరు కానీ నాలెడ్జ్ని. ఈ కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చారు చూసారా, వాళ్ళైతే టోటల్గా అమౌంట్ అయితే లాస్ పోతారు, ఖచ్చితంగా చెప్తున్నాను. 20 daysలోనే పూర్తిగా అడ్వాన్స్ లెవెల్ బేసిక్ లెవెల్ మీరు తీసుకోవాలంటే అంత ఈజీ కాదు, అది పాసిబుల్ కూడా కాదు. ఓకేనా, ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడకపోతే ఖచ్చితంగా మీరైతే అమౌంట్ లాస్ పోతారు. ఓకేనా, కేఎంటీ అయితే అలా ఉండదు. ఆల్రెడీ మీరు ఫోన్ చేసినప్పుడు మేము అడుగుతాం, మీరు ఆల్రెడీ బేసిక్ వరకు వచ్చా, లేదంటే కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్నారని అడుగుతాం. బేసిక్ వరకు వచ్చండి అంటేనే అడ్వాన్స్ లెవెల్ తీసుకుంటున్నాం. అడ్వాన్స్ లెవెల్ బేసిక్ వరకు రాదండి అనే వాళ్ళకి, కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్నాం అనే వాళ్ళకి ముందు బేసిక్లో జాయిన్ అవ్వండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకేనా, బేసిక్ లెవెల్ అనేది 1 month ఉంటుంది. ఈ 1 monthలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బేసిక్ వర్క్ అయితే మీకు నేర్పడం జరుగుతుంది. ఈ బేసిక్ వర్క్ నేర్చుకున్న తర్వాత మీరు షాప్ అయితే పెట్టుకోవచ్చు, అభ్యంతరం లేకుండా పెట్టుకోవచ్చు. తర్వాత సపోర్ట్ అయితే ఉంటుంది, బ్యాకప్ సపోర్ట్. మీరు ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తే, మీకు అర్థం కాకపోతే బ్యాకప్ సపోర్ట్ ఉంటుంది. ఓకేనా, ఈ విషయంలో అదర్ ఇన్స్టిట్యూట్తో పోలిస్తే కేఎంటీ ఈజ్ బెస్ట్. ఓకేనా, సెకండ్ పాయింట్ చెప్తున్నాను. లిమిటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు. బేసిక్ లెవెల్ కోర్సులో కానీ అడ్వాన్స్ లెవెల్ కోర్సులో కానీ మేము ప్రొవైడ్ చేస్తున్న 2 కోర్సుల్లో కూడా ఓన్లీ 10 members లోపు ఉంటారు స్టూడెంట్స్. ఓకేనా, ఒక 50-60 మంది, లేదంటే 30-40 మంది. ఓకేనా, ఒక 60-70 మంది అన్లిమిటెడ్ అయితే ఇక్కడ ఉండరు, తీసుకోం కూడా. స్టార్టింగ్ నుంచి మన ఛానల్ చూడండి, స్టార్టింగ్ నుంచి మనకి ఒకటే పందా కొనసాగుతుంది. కేవలము లిమిటెడ్ 10 members లోపు ఉంటారు. ఓకేనా, ఇది ఒక ప్లస్ పాయింట్. ఎందుకు ప్లస్ పాయింట్ అంటే, ఒక 60-50 members మిమ్మల్ని ప్రత్యేకించి మీ పైన దృష్టి పెట్టి మిమ్మల్ని ప్రత్యేకంగా స్పెషల్గా కేర్ తీసుకొని చెప్పేవాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎందుకు అంటే అంతమందిలో మిమ్మల్ని మీ పైన ప్రత్యేక శ్రద్ధ చూపడం అనేది ఇంపాసిబుల్, అది సాధ్యం కాదు. అదర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకే కాదు, నాకు కూడా సాధ్యం కాదు. అంతమందిని తీసుకుంటే నేను కూడా ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్ని గుర్తుపట్టుకొని వాళ్ళు ఎక్కడ డల్ అవుతున్నారు, ట్రబుల్ షూట్ అనేది చేస్తున్నారా చేయట్లేదా,
ప్రాక్టీస్ అనేది చేస్తున్నారా చేయలేదని ఒక్కొక్కరిని పర్టికులర్గా పట్టించుకొని చూడడం అనేది పాసిబుల్ కాదు. ఓకేనా. అందుకే లిమిటెడ్ స్టూడెంట్స్ మాత్రం మేము తీసుకోవడం జరుగుతుంది. అది బేసిక్లో కానీ లేదంటే అడ్వాన్స్ లెవెల్లో కానీ. ఓకేనా. ఇట్లా లిమిటెడ్ స్టూడెంట్స్ ఉండడం వల్ల క్లాస్ చెప్పేటప్పుడు నాకు ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్ని గమనించగలను. వారికి అర్థమవుతుందో అర్థం కావట్లేదని చెప్పి ప్రత్యేకంగా అడిగి మరి తెలుసుకొని, అర్థం కాకపోతే నేను చెప్పే టీచింగ్ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని మారుస్తాను. వాళ్ళకి అర్థమయ్యేలాగా ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది అనేది నన్ను నేను మోడిఫై చేసుకొని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా. కావాలంటే కేఎంటి ఓల్డ్ స్టూడెంట్స్ని మీరు నిరభ్యంతరంగా అడగొచ్చు, ఇలా చెప్తున్నామా చెప్పట్లేదండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. క్లాస్ చెప్తుంటే థియరీ పార్ట్ చెప్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థం కాలేదు అని వాళ్ళకి చెప్పగానే ఎమ్మటనే ఒక వీడియో ప్లే చేస్తాం. వీడియో విజువల్గా మేము చెప్పడం జరుగుతుంది. వీడియోని చూపిస్తూ అందులో మధ్యలో స్టాప్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా జరుగుతుంది. ఫస్ట్ డ్రాయింగ్ అయితే చెప్తాము. డ్రాయింగ్లో అర్థం కాలేదంటే వీడియో ప్లే చేసి ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం అయితే జరుగుతుంది. దీని ద్వారా ఖచ్చితంగా స్టూడెంట్ నాలెడ్జ్ని అయితే గెయిన్ చేసుకుంటాడు. ఓకేనా. అది ఆ లిమిటెడ్ స్టూడెంట్స్ ఉంటే మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. అన్లిమిటెడ్ ఉన్నారనుకోండి, మీకు అర్థమవుతుందా అర్థం కావట్లేదా అనే ధైర్యం కూడా టీచర్ చేయడు. ఎందుకంటే అర్థం కాలేదు అంటే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఒకరంటే పర్లేదు, ఒకసారి ఒక 10 మంది అన్నారు అనుకోండి అర్థం కావట్లేదు అని చెప్పి, ఒక్కొక్కరు డౌట్లు క్లారిఫై చేయడం అంత ఈజీ కాదు. అందరికీ ఒకేసారి చెప్పొచ్చు. ఒక్కొక్కరు విడివిడిగా చెప్పాలంటే టైం అంతా అక్కడ జరిగిపోద్ది. కాబట్టి ఎవరు క్లాస్ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, కానీ అదర్ ఇన్స్టిట్యూట్లో మధ్యలో క్లాస్ ఆఫ్ చేసి మీకు అర్థమైందా అర్థం కాలేదని ఎవరు అడగరు. కేఎంటీలో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే 10 మంది ఉన్నారు, 10 మందికి డౌట్లు రావు. ఖచ్చితంగా వాళ్ళు 2-3 ఖచ్చితంగా వస్తాయి. ఆ 2-3 డౌట్లు అనేది క్లారిటీగా క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది. ఇది కేఎంటీ ప్రత్యేకత. ఓకేనా. ఇంకోటి, ఎవరి స్టూడెంట్ మీద కేరింగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ప్రతి స్టూడెంట్ మీద కేరింగ్. ఎందుకు కేరింగ్ అంటే లిమిటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి. ఓకేనా. 10 మంది ఉన్నారు కాబట్టి మేమైతే 3 ఉంటున్నాం. ఈ 10 మందికే 3. ఓకేనా. ప్రతి ఒక్క స్టూడెంట్ని హ్యాండ్ స్కిల్ విషయంలో కానీ, థియరీ విషయంలో కానీ, ట్రబుల్ షూట్ విషయంలో కానీ ఎక్కడైతే వాళ్ళు డల్గా ఉంటున్నారో ఆ డల్గా ఉన్న స్టూడెంట్ని తీసుకొచ్చి ఇక్కడే మా సెటప్లో కూర్చోబెట్టి బోర్నియం మేము ఆపరేట్ చేసుకుంటూ వారి చేత చెకింగ్ మెథడ్ అయితే చేయించడం జరుగుతుంది. ట్రబుల్ షూట్ చేయించడం జరుగుతుంది. హ్యాండ్ స్కిల్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇక్కడ కూర్చోబెట్టుకొని టీచరు సీట్ అన్నట్టు ఈ టీచరు క్యాబిన్ దీంట్లో కూర్చోబెట్టుకొని చెప్పడం జరుగుతుంది. ఆ విషయం స్టార్టింగ్ నుంచి మీరు వీడియోలు చూస్తే, మన ఛానల్లో ఉన్న వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా. ప్రతి ఒక్క స్టూడెంట్ని ఎవరైతే డల్గా ఉంటున్నా కనిపిస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి చేయించడం జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ అందరితో పాటు నార్మల్గా వచ్చేస్తారో అందరితో పాటు చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఎందుకు ఇది సాధ్యపడుతుందంటే కేఎంటీలో తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి సాధ్యపడుతుంది. అదే అన్లిమిటెడ్ ఉంటే ఇది కుదరదు. అట్లా ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి చేపియాలంటే ఒక రోజులో లేదా 2 రోజుల్లో 3 రోజుల్లో ఇదేది సాధ్యం కాదు. ఒక రౌండ్ ఒకరికి వచ్చేసరికి సరిపోతుంది. ఓకేనా. అదే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు అర్థం కాకపోతే హ్యాండ్ స్కిల్ ప్రాబ్లం ఉంటే దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పగలిగే టీచర్ కావాలి. అది అన్ని చోట్ల సాధ్యం కాదు. కేవలం కేఎంటీలో మాత్రమే సాధ్యమవుతుంది. ఇక్కడ కూడా అన్లిమిటెడ్గా తీసుకుంటే నాకు కూడా సాధ్యం కాదు. ఓకేనా. లిమిటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి నాకు సాధ్యపడుతుంది. అందుకే కేఎంటీలో సక్సెస్ రిపోర్ట్ అనేది ఎక్కువ ఉంది. ఇకపోతే కోర్సు ఫీజు విషయానికి వస్తే కోర్స్ ఫీజు కూడా రీజనబుల్లే. ఎందుకు అంటే మనకి అదర్ ఇన్స్టిట్యూట్ తీసుకునే ఫీజులతో పోలిస్తే మన ఇన్స్టిట్యూట్లో అయితే ఫీజులు తక్కువే ఉన్నాయి. మనకి అడ్వాన్స్ లెవెల్ వచ్చి 30,000 మనం తీసుకుంటున్నాము. అది కూడా ఇంతకుముందు అయితే 25,000 తీసుకుంటున్నాము. ఆ 25,000 తర్వాత 5,000 ఎందుకు పెంచాల్సి వచ్చిందంటే బోర్డులు అనేవి రేట్లు అనేవి పెరగడం వల్ల 5,000 అది పెంచడం జరుగుతుందని చెప్పి ఆల్రెడీ ఒక 8 months బ్యాకే యూట్యూబ్లో అనౌన్స్ చేయడం జరిగింది. దాని ప్రకారమే మనం 30,000 తీసుకోవడం జరుగుతుంది. అదర్ ఇన్స్టిట్యూట్తో పోల్చుకుంటే 50,000 దగ్గర ఉంది, 60,000, 70,000 ఉంది, 35,000 ఉంది, తర్వాత 40 ఉంది. చాలా ఇన్స్టిట్యూట్లో డిఫరెంట్ ఫీజెస్ అయితే ఉన్నాయి. తక్కువలో తక్కువ ఫీజు అంటే మనదే. ఓకేనా. అది కూడా ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేసుకోవచ్చు, గమనించవచ్చు. ఓకేనా. అంత మాత్రమే కాకుండా
మనకి థియరీ క్లాసు జరిగిన తర్వాత అదే సెక్షన్ మీద లేదంటే అదే క్లాస్ని ప్రాక్టికల్ రూపంలో చేయించి ప్రాక్టికల్గా లైవ్ ట్రబుల్ షూట్ అయితే చేయించడం జరుగుతుంది. ఏ సెక్షన్ జరిగితే ఆ సెక్షన్ మీద చెకింగ్ మెథడ్ ఎలా చెక్ చేసుకోవాలి, ట్రబుల్ షూట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఎంతెంత వోల్టేజ్ వస్తుంది, ఎక్కడెక్కడ జిఆర్ వాల్యూలు ఎంతెంత రావాలి, ఎంతెంత వస్తే ప్రాబ్లం ఉంటుంది, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే చెక్ చేసుకుంటూ చూపిస్తూ చెప్పడం జరుగుతుంది. ఇట్లా జరగడం అనేది చాలా ఇన్స్టిట్యూట్లో ఉండదు. ఎందుకు అంటే ఎక్కువ మంది స్ట్రెంత్ ఎక్కువ ఉన్న దగ్గర లేదంటే టీచర్లో కానీ మంచిగా ట్రబుల్ షూట్ నాలెడ్జ్ కానీ ఉంటే ఇటువంటి చేయడానికి ధైర్యంగా ముందుకు వస్తారు. అది కానీ లేకపోతే ఇటువంటి సాహసానికి ఎవరు ముందుకు రారు. ఎందుకు అంటే ఒకవేళ సెట్ రెడీ కాకపోతే చాలా బ్యాడ్ ఇంప్రెషన్ అయితే వస్తుంది, స్టూడెంట్కి బ్యాడ్ ఒపీనియన్ అయితే వస్తుంది. అందుకే ఎవరు లైవ్లో ట్రబుల్ షూట్ చేయడానికి ఇష్టపడరు. కానీ లైవ్లో ట్రబుల్ షూట్ చేసిన వీడియోలు అయితే లైవ్ క్లాసులోనే మన ఛానల్లో చూడండి, ప్రతి బ్యాచ్లో ఏదో ఒక వీడియో ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఏదో ఒక వీడియో ప్రతి బ్యాచ్లో చూసుకోండి, మన ఛానల్ అయితే ఉంటుంది. లైవ్లో ట్రబుల్ షూట్ చేసి మీకు ఆ వీడియో రికార్డ్ చేసి మీ ముందుకే తీసుకురావడం జరుగుతుంది. కావాలంటే ఛానల్లో చెక్ చేసుకోవచ్చు స్టార్టింగ్ నుంచి కూడా. ఓకేనా, అదొకటి. లైవ్లో ట్రబుల్ షూట్ చేసి ఎలా చెక్ చేసుకోవాలి, ట్రబుల్ షూట్ మెథడ్ అనేది స్టూడెంట్కి అలవాటు చేయడం అనేది కేఎంటీ స్పెషల్. ఓకేనా, రైట్. ఇకపోతే లైఫ్ టైము బ్యాకప్ సపోర్ట్ మీరు ఆఫ్టర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత లేదంటే ఎప్పుడైతే అడ్వాన్స్ పే చేసి మనకి జాయిన్ అవుతారో, మన కేఎంటీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారో అప్పటి నుంచి మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. మీరు ఒకసారి గ్రూప్లో వచ్చే మెసేజ్లు కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ మేము ఇచ్చే రిప్లైస్ కానీ మీరు ఒకసారి గమనించినట్లయితే బ్యాకప్ సపోర్ట్ అనేది ఏ విధంగా ఉందనేది మీకు అర్థమవుతుంది. వేరే అదర్ ఇన్స్టిట్యూట్లో ఇదైతే పాసిబుల్ కాదు. ఎందుకు పాసిబుల్ కాదంటే అన్లిమిటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఒక బ్యాచ్కే ఒక 50-60 మంది బయటకు వెళ్ళిపోతే కనీసం ఒక 1 ఇయర్ వచ్చేసరికి యావరేజ్ వేసుకున్నా కానీ 600 మంది. ఓకేనా, ఒక నెలకి 50-60 మంది వేసుకున్నా కానీ 600 మంది దాకా బయటకు వెళ్ళిపోతారు. 600 మందికి సపోర్ట్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇంకా సపోర్ట్ ఇవ్వదలుచుకుంటే ఆ టీచరు టైం అంతా కూడా ఆ సపోర్ట్గా సరిపోతుంది, ఇంకా క్లాస్ చెప్పే అవకాశం అయితే లేదు. అందుకే వాళ్ళు బ్యాకప్ సపోర్ట్ మేము ఇస్తామనే అంటారు. మీరు కాల్ చేసి అడిగితే మీరు రండి సార్, మేము బ్యాకప్ సపోర్ట్ ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఫ్రీ టూల్ కిట్ ఇస్తాము, అది ఇస్తాము, ఫ్రీ భోజనం పెడతాము, తర్వాత ఏసీ రూమ్లు ఇస్తాము మీరు ఉండేదానికి, మొత్తం చెప్తారు. ఎట్లా ఉంటుందంటే అరటికాయని తొక్క విలిసి నోట్లో పెట్టినట్టు ఉంటుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే దాన్ని ఏమంటారు, అగమ్య గోచరంగా ఉంటుంది. అయోమయం స్థితిలోకి వెళ్ళిపోతారు ఖచ్చితంగా. ఎందుకంటే ముందు చెప్పినంత మాటలు తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇది ఉండదు. మన కేఎంటీలో అలా ఉండదు. ఏదైతే మనం ముందు స్టార్టింగ్లో చెప్తామో దానికే కట్టుబడి ఉంటాము. ఖచ్చితంగా ఎవరైనా మీకు అర్థం కావట్లేదని ఇక్కడ క్లాస్లో అర్థం కావట్లేదని కానీ మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుంది. 1-2 సార్లు చెప్పడం జరుగుతుంది. అట్లా కాకుండా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత చెకింగ్ మెథడ్లో ట్రబుల్ షూట్లో లేదంటే నా ప్రాబ్లం ఫేస్ చేశారు ఎమ్మటనే గ్రూప్లో పెడితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మటనే రిప్లై ఇవ్వడం అనేది నాకు తెలిసినంత మట్టుకు ఏ ఇన్స్టిట్యూట్లో కూడా జరగదు. ఓకేనా, ఎందుకు అంత ఖరాఖండిగా చెప్తున్నా అంటే అదర్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ మన కేఎంటీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చెప్తే నాకు అర్థమవుతుంది, లేకపోతే నేనేం చూసింది కాదు అది. ఇక్కడ కేఎంటీ సపోర్ట్ గ్రూప్లో ఒక మెసేజ్ పెడితే ఒక 5 మినిట్స్ లేదంటే 4 మినిట్స్ ఎంత తక్కువ టైంలో మీరు ఆన్లైన్లో ఉంటే అంత తక్కువలో మాకు రిప్లై ఇస్తున్నారు సార్. అక్కడ వేరే ఇన్స్టిట్యూట్లో అయితే ఈరోజు మెసేజ్ పెడితే రేపు కానీ సాయంత్రం కానీ లేదంటే ఎల్లుండి కానీ 3 రోజుల తర్వాత రిప్లై వచ్చిన మెసేజ్ కూడా ఉన్నాయి సార్. అలా ఇస్తే కస్టమర్ ఆగడు కదా మా కాడ, అందుకే సార్ మాకు ఆ ఇన్స్టిట్యూట్ మీద బాధ కలుగుతుందని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకేనా, అవన్నీ నేను ముందుకు తీసుకురాకూడదు కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కేఎంటీలో అలా ఉండదు. నేను కానీ ఆన్లో ఉంటే ఆన్ ది స్పాట్ మీరు క్వశ్చన్ అడగగానే రిప్లై ఇస్తాను. నేను క్లాసులో ఉంటే ఒక 5 మినిట్స్ ఒక 4 మినిట్స్ ఖచ్చితంగా టైం పడుతుంది. ఎందుకంటే మన కేఎంటీ టీమ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు రెస్పాండ్ అయ్యేదానికి వాళ్ళు కూడా వర్క్ చేసుకుంటారు కదా, వాళ్ళు రెస్పాండ్ అయ్యేదానికి కొంచెం టైం పడుతుంది. ఖచ్చితంగా రిప్లై అయితే వస్తుంది నా నుంచి కానీ కేఎంటీ టీమ్ మెంబర్స్ కానీ. తర్వాత మన ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కేఎంటీ ప్రత్యేకత అన్నట్టు. ఇలా కానీ ఉంటే ఖచ్చితంగా స్టూడెంట్ గెయిన్ అవుతాడు, వేరే ఇన్స్టిట్యూట్కి పోవాలనే ఆలోచన కూడా రాదు. ఇది
బ్యాకప్ సపోర్ట్ అనేది ఏవో నలుగురు చూసేదానికో నలుగురిని రాబట్టుకునే దానికో కేవలం షోయింగ్ మాత్రం మేము చేయట్లేదు. అది మీకు స్టార్టింగ్ మన ఛానల్లో స్టార్టింగ్ వీడియో చూడండి, ఇన్స్టిట్యూట్ పెట్టిన కొత్తల్లో. అప్పుడు ఏ మాట అయితే చెప్పానో ఇప్పుడు ఇది 25వ బ్యాచ్ రాబోతుంది. 24th అయితే కంప్లీట్ అయిపోయింది, అంటే దాదాపు 2 years. ఇప్పుడు కూడా అదే మాట ఉంది. సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఏదో మన స్టూడెంట్స్ రాబట్టుకోవడానికి సపోర్ట్ ఇస్తామండి అని చెప్పి మేము చెప్పడం జరగట్లేదు. ఖచ్చితంగా కేఎంటీ ఓల్డ్ స్టూడెంట్స్ని ఎవరైనా కనుక్కోండి. సపోర్ట్ అనేది కేఎంటీలో బాగుంటుందా మీకే అర్థమవుతుంది. అదర్ ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేసుకోండి. వేరే ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు, కేఎంటీలో ఉన్న వాళ్ళకి ఎట్లా సపోర్ట్ ఇస్తున్నారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇంకో విషయం ఏంటంటే, ట్రైనింగ్ సమయంలో డెడ్ బోర్డ్ మీద ప్రాక్టికల్ ఉంటుంది. డెడ్ బోర్డ్ అయిపోయిన తర్వాత రన్నింగ్ బోర్డ్స్ మీద మీకు డీసీ రీడింగ్ చెక్ చేసి మీకు మీ చేతికి పవర్ ఐసీలు, తర్వాత ఈఎంఎంసీలు, తర్వాత సిపియూలు, ఇవన్నీ కూడా లైవ్ బోర్డ్స్ మీద మీకు ప్రాక్టికల్ అయితే జరుగుతుంది. ఈ లైవ్ బోర్డ్స్ మీద ప్రాక్టికల్ చేస్తేనే మీకు ఎంతవరకు నేర్చుకున్నారనేది మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీ కాడ కానీ మీ సెట్లు కానీ ఉంటే, మీ సెట్లు కానీ మీరు తెచ్చుకుంటే వాటి మీదనే మీకు ఎలా చేయాలి ఏందనేది మీకు డౌట్గా ఉంటే ఇక్కడ మన సీట్లో కూర్చోబెట్టుకొని దగ్గరుండైతే మీకు చెప్పడమే జరుగుతుంది. ఇది తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఇది పాసిబుల్ అవుతుంది. అన్లిమిటెడ్ ఉంటే ఇది కూడా పాసిబుల్ అయ్యే అవకాశం అయితే లేదు. అది కూడా ఇంకో విషయం ఏంటంటే, ట్రబుల్ షూట్ అనేది స్కెమాటిక్ త్రూ చెప్పడం జరుగుతుంది. డెడ్ సెక్షన్ టోటల్గా స్కెమాటిక్ త్రూ వెళ్తుంది. అర్థం కాకపోతే, స్కెమాటిక్ రీడింగ్ అర్థం కాకపోతే 1-2 సార్లు లేదా 3 సార్లు, ఎన్నిసార్లు అయినా మనం పిన్ టు పిన్ చెప్పడానికైతే నేనైతే రెడీగా ఉన్నాను. అది అర్థం కావట్లేదు అనే విషయం స్టూడెంట్ కానీ మనకు చెప్తే, మనకు చెప్పకుండా మనం అర్థమైందా అంటే తల ఊపారంటే ఇక మనం ఏం చేయలేము, దాని అది వేరే విషయము. ఖచ్చితంగా అర్థం కావట్లేదు సార్ అంటే 1-2 సార్లు అయినా, లేదంటే స్పెషల్గా వాళ్ళ మీద ఒక ల్యాప్టాప్ ఇచ్చి కానీ, లేదంటే స్టడీ చేయమని చెప్పడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. టైంపాస్గా తిరిగితే మాత్రం ఇక్కడ టైంపాస్ తిరిగే అవకాశం అయితే ఉండదు. ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రాక్టికల్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా 20 daysలో కానీ మనం డైలీ ప్రాక్టికల్ చేయగలిగితే ఖచ్చితంగా మనం అయితే గెయిన్ అవుతాం. ఓకేనా. స్టార్టింగ్లో ఉన్న నాలెడ్జ్ ఆఫ్టర్ 20 days తర్వాత నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నేనైతే గ్యారంటీ ఇస్తాను దానికి. ఓకేనా. ఇంకొక విషయం అయితే, అప్డేటెడ్ సిలబస్ ఉంటుంది మన దగ్గర. అదర్ ఇన్స్టిట్యూట్ తోటి వాళ్ళతోటి కంపేర్ చేసుకుంటే మనము ఇన్స్టిట్యూట్ పెట్టిన ఒక 4-5 months నుంచి ట్రిపుల్ పిఎం దాకా కవర్ చేసాం. ట్రిపుల్ పిఎం 4-5 months అంటే దాదాపు 1.5 సంవత్సరం నుంచే ట్రిపుల్ పిఎం చెప్తున్నాం. క్వాడ్ పిఎం మనం యాడ్ చేసాము. తర్వాత డ్యూయల్ సిపియూ కాన్సెప్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా. 5G నెట్వర్క్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇట్లాగా అదర్ ఇన్స్టిట్యూట్ సిలబస్తో పోల్చుకుంటే కేఎంటీలో ఉండే సిలబస్ అనేది అప్డేటెడ్ ఉంటుంది. కావాలంటే ఫస్ట్ నుంచి మీరు చూసుకోవచ్చు. ఓకేనా. ఎందుకంటే కొత్త సిలబస్ ఏదైనా వస్తే దాన్ని ఖచ్చితంగా తెలుసుకునేదాకా నేనైతే దాన్ని ఏమంటారు వదిలిపెట్టను. ఖచ్చితంగా తెలుసుకుంటాను. తెలుసుకున్న నాలెడ్జ్ని స్టూడెంట్కి అయితే షేర్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా కేఎంటీలో అప్డేటెడ్ సిలబస్ ఉంటుంది. అప్డేటెడ్ సిలబస్తో పాటు స్టూడెంట్కి ఓల్డ్ సిలబస్ కూడా కావాలి కాబట్టి ఓల్డ్ సిలబస్, అప్డేటెడ్ సిలబస్ రెండు కూడా కలిపి చెప్పడం అయితే జరుగుతుంది. ట్రబుల్ షూట్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఈ మధ్యకాలంలో చాలామంది ఫోన్ చేశారు, సార్ మేము పవర్ ఐసీలు, ఈఎంఎంసీలు, సిపియూలు, డబుల్ డెక్కర్లు టోటల్ చేస్తాం సార్, మేము అన్నీ చేయగలము, కానీ కేవలము ట్రబుల్ షూట్ అయితే మాకు కష్టంగా ఉంది, అర్థం కావట్లేదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎండ్ చేయాలనేది అర్థం కావట్లేదు అని చెప్పడం జరుగుతుంది. అలాంటి స్టూడెంట్స్ ప్రతి బ్యాచ్లో మాకు తగులుతున్నారు. లాస్ట్ అయిపోయిన బ్యాచ్లో కూడా ఒక స్టూడెంట్ అయితే రావడం జరిగింది. ఓకేనా. హ్యాండ్ స్కిల్ అయితే టోటల్గా ఉంది, కానీ ట్రబుల్ షూటే మాకు ప్రాబ్లం ఉంది అని చెప్పిన స్టూడెంట్స్ ఉన్నారు. నేను వారికి చెప్పింది ఒకటే, ఏ సెక్షన్, ప్రతి సెక్షన్ మీద లైటింగ్, ఛార్జింగ్, గ్రాఫిక్ ఎక్సెట్రా, నెట్వర్క్, ఆడియో ఎక్సెట్రా, ఏ సెక్షన్ సంబంధించిన మొబైల్స్ అనే కానీ మీకు కంప్లైంట్ ఉన్న మొబైల్స్ ఉంటే తెచ్చుకోండి. మనం కూర్చొని సెక్షన్ అయిపోయిన తర్వాత దాని మీద కూర్చొని లైవ్లో ట్రబుల్ షూట్ చేద్దాము. వీలైతే మీ చేతనే చేయించడం జరుగుతుంది, మిమ్మల్ని కూర్చోబెట్టి మీ చేత చేయించడం జరుగుతుంది. ఓకేనా. ఇట్లాగా 1-2 సెట్లు మనం చేసామంటే ఖచ్చితంగా ఆ ట్రబుల్ షూట్ నాలెడ్జ్ అనేది ఆటోమేటిక్ ఇంప్రూవ్ అవుతుంది, మనకు అలవాటు అవుతుంది. ఓకేనా. దాంట్లో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ
ట్రబుల్ షూటే మెయిన్ ఇంపార్టెంట్. హ్యాండ్ స్కిల్ అనేది గట్టిగా ఒక 10 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎవరికైనా కానీ ట్రబుల్ షూట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా మనం ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేయాలనేది మార్కెట్లోకి చాలామందికి తెలియదు అన్నట్టు. అటువంటి దాని మీద అంటే మార్కెట్లో రేర్గా ఉన్న దాని మీద మనం ఫోకస్ చేయగలిగితే మార్కెట్లో మంచి పొజిషన్లోకి వెళ్తామనే దానికి ఎటువంటి సందేహం అయితే మనకి అవసరం లేదు. ఎందుకంటే అందరూ కాంబోలు వేస్తున్నారు, మనం వేస్తున్నాం అనుకుంటే మనకి ఏముండదు. అందరూ సిపియూలు చేస్తున్నారు, నేను చేస్తాను అనుకుంటే ఏముండదు. కొన్ని రోజులు పడిపోతాం ఖచ్చితంగా. అట్లా కాకుండా అందరూ చేయలేంది మనం దాని మీద కానీ ఫోకస్ చేయగలిగితే ఖచ్చితంగా మనం మంచి పొజిషన్లో ఉంటాం. దాని మటుకు నేను 100% గ్యారంటీ ఇస్తాను. ఓకేనా? కష్టపడాలి. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఏవి కూడా మనకి ఊరికే రావు. హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయందే ఈజీగా అయితే ఏది కూడా రాదు. ఇప్పుడు బేసిక్ లెవెల్ అని చెప్పాను కదా, బేసిక్ లెవెల్ కూడా అంత ఈజీగా అయితే ఉండదు. ఆడతా పడతా చేసుకోవచ్చు అన్నట్టు ఉండదు. ఖచ్చితంగా కష్టపడాలి. ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ అనే కాదు, ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ మీకు ఒక ప్రాపర్ వే అయితే మీకు చూపిస్తారు. ఎలా వెళ్ళాలో అర్థం కాని వారికి ఇలా వెళ్ళాలి అని మాత్రం చూపించగలరు. ఆ దారిలో వెళ్ళగలము, వెళ్తున్నాము లేదా అనేది మీ ఒపీనియన్ బట్టి ఉంటుంది. మీ అంటే కొంతమంది తొందరగా ప్రాక్టీస్ హార్డ్గా చేశారనుకోండి, తొందరగా గెయిన్ అవుతారు. కొంతమంది ప్రాక్టీస్ డల్గా చేశారనుకోండి, లేట్గా రికవర్ అవుతారు. కొంతమంది అసలు పట్టించుకోలేదనుకోండి, ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఇక దానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎప్పటికీ అవ్వలేరు. ఇంతకుముందు ఏమేమి చేశారో కాంబోలు వేసుకోవడం, ఛార్జింగ్ కండక్టర్లు వేసుకోవడం, వీటి మీద కూర్చొని అనుకోండి, డబ్బులు వాటి మీద వస్తానని కూర్చొని అనుకోండి, ఇక్కడ రావడం అనవసరమే, 20 days ఉండడం అనవసరమే, 30,000 ఫీజు కట్టడం అనవసరమే, టోటల్ వేస్ట్. ఓకేనా? అట్లా కాకుండా ఇక్కడ ఏదైతే చెప్పామో దాని మీద కానీ మీరు ఇంటికి వెళ్ళినాక ప్రాక్టీస్ చేయగలిగితే 100% మీరు గెయిన్ అవుతారు. దాంట్లో ఏం తిరగలేదు. ఓకేనా? హ్యాండ్ స్కిల్ అయితే ఇక్కడే ఇంప్రూవ్మెంట్ అయిపోద్ది, దాంట్లో ఏం డౌట్ లేదు. ట్రబుల్ షూట్ నాలెడ్జ్ అనేది కొంత మటుకు మాత్రం రిసీవ్ చేసుకోగలరు, 100% రిసీవ్ అయితే చేసుకోలేరు. ఎప్పుడు 100% రిసీవ్ చేసుకోగలుగుతారంటే ఆఫ్టర్ ఒక 6 months కానీ ఇక్కడ చెప్పిన నోట్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వగలిగితే 100% మీరు రిసీవ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కష్టమైనా కానీ దాని మీద కూర్చొని చేయగలిగితే. అట్లా కాకుండా కష్టమైపోతుందని చెప్పి దాని మీద పట్టుకోకుండా ఉంటే ఖచ్చితంగా మీరు ఫెయిల్యూర్ అవుతారు. ఇందులో ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చే కాదు, ఏ ఇన్స్టిట్యూట్కి పోయినా కానీ మీరు కష్టం అవుతుందని చెప్పి దాన్ని పట్టుకోకుండా ఉంటే మీరు ఎప్పటికీ గెయిన్ కాలేరు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అదర్ ఇన్స్టిట్యూట్తో పోల్చుకుంటే కేఎంటీ ఇన్స్టిట్యూట్లో ఏమేమి బెస్ట్ ఉన్నాయని చెప్పి మీకు చెప్పేశాను. దాన్ని బట్టి ఒక మంచి ఇన్స్టిట్యూట్ని మీరు చూసుకోండి. ఇటువంటి క్వాలిటీస్ ఉన్న, ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్న ఇన్స్టిట్యూట్ ఏదున్నా కానీ మన తెలుగులో ఎక్కడున్నా కానీ వెళ్ళిపోయి హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడికే రమ్మని నేను చెప్పట్లేదు. ఓకేనా? ఏ ఇన్స్టిట్యూట్ ఉన్నా ఎక్కడున్నా కానీ అది ఉన్న ప్రదేశము చిన్నదా పెద్ద అది కూడా చూడబాకండి. చాలామంది ఇది పెద్ద రాంగ్ స్టెప్ వేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాదు తర్వాత విజయవాడ లేదంటే ఇంకా వేరే పెద్ద పెద్ద సిటీలోనే మంచిగా చెప్తారు. అది చిన్న ఊరు కదా, అక్కడేముంటుంది అని చాలామందికి అభిప్రాయం ఉంటుంది. అది మాత్రం చాలా తప్పండి. ఎందుకంటే సబ్జెక్ట్ ఉండాలి కానీ అది చిన్నదా పెద్ద విషయం కాదు. సబ్జెక్ట్ ఉండాలి, ట్రబుల్ షూట్ నాలెడ్జ్ ఉండాలి, హ్యాండ్ స్కిల్ పర్ఫెక్ట్గా ఉండాలి. టోటల్గా ఆఫ్టర్ ట్రైనింగ్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్స్ కూడా మంచిగా ఉండాలి. ఇవన్నీ ఎక్కడ బాగున్నాయో అక్కడికి వెళ్ళిపోవడం కరెక్టు. హైదరాబాద్కి వెళ్ళిపోయి, హైదరాబాద్ పెద్దే కాదని ఎవరన్నారు, కాకపోతే అక్కడ సబ్జెక్ట్ ఓపెన్గా చెప్పే టీచర్స్ ఎంతమంది ఉన్నారో అది చూడండి. సబ్జెక్ట్ ఓపెన్గా చెప్పాలి. కొన్ని ఇన్స్టిట్యూట్లో సబ్జెక్ట్ ఓపెన్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు నేర్చేసుకొని వాళ్ళు మళ్ళీ ఇన్స్టిట్యూట్లు పెట్టేస్తారనే కాన్సెప్ట్ తోటి ఎవరు ఓపెన్గా చెప్పరు. కేఎంటీలు అలా ఉండదు. పిన్ టు పిన్ నోట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నాకు తెలిసినంత మట్టుకు 99% శక్తి లోపం లేకుండా నేను సబ్జెక్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేసుకున్నా నాకు సంబంధం లేదు. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే ఇట్లా ఓపెన్గా చెప్పగల సామర్థ్యం ఉండి కూడా కొంతమంది చెప్పరు. కొంతమందికి ఏంటంటే చెప్పలేక అంటే తెలియక కొంతమంది చెప్పరు. ఓకేనా? ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా క్లారిటీ తెచ్చుకొని కంపేర్ చేసుకొని ఒక మంచి ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఓకేనా? ఎందుకు అంటే నాకు తెలిసి ఈ మొబైల్ రిపేరింగ్ ఫీల్డ్లోకి వచ్చేది దాదాపు మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే వస్తారు. ఒక అమౌంట్ ఎక్కడో దగ్గర తెచ్చుకొని దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అయితే జరుగుతుంది. ఒకసారి పోగొట్టుకుంటే ఎంత బాధపడతారు అనేది నాకు తెలుసు. ఆల్రెడీ 2-3 ఇన్స్టిట్యూట్లో నేను తిరుగున్నాను.
ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు. కాబట్టి అలా ఉండకూడదనే కాన్సెప్ట్ తోటే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం నా శక్తి లోపం లేకుండా అందరికి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అదే నేను చెప్పదలుచుకుంది. మీకు చూసుకోండి, జాగ్రత్తగా జాయిన్ అవ్వండి. ఫ్రెషర్స్కి నేను చెప్పేది ఏంటంటే చివరికి ఒక మాట చెప్తాను. ఈ ఫీల్డ్ సంబంధం లేదు, కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళకి ఎవరికైనా కానీ బేసిక్, అడ్వాన్సు, ఐఫోన్ ఈ 3 ఒకేసారి తీసుకొని నేర్పిస్తామని చెప్పి చెప్తున్నారు బయట. మీరు కానీ అది తీసుకున్నారంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఎందుకు అంటే ఈ 3 ఒక ఫ్రెష్గా ఈ ఫీల్డ్ సంబంధం లేని వ్యక్తి ఒక 20 రోజుల్లో రిసీవ్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఖచ్చితంగా అమౌంట్ అయితే లాస్ పోతారు. ఫస్ట్ బేసిక్ నేర్చుకోండి. బేసిక్ కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చిందంటే అడ్వాన్స్ లెవెల్ రండి. అది కూడా ఒక 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ షాప్ రన్ చేసిన తర్వాత రండి. ఎమ్మటనే తీసుకోవద్దు. 2 ఒకేసారి కూడా తీసుకోకూడదు. బేసిక్, అడ్వాన్స్ లెవెల్ 2 ఒకేసారి తీసుకోవడం కరెక్ట్ కాదు. బేసిక్ తీసుకున్నాక 6 మంత్స్ గ్యాప్ రావాలి. గ్యాప్ అంటే ఖాళీగా ఉండటం కాదు, ఖచ్చితంగా వేరే షాప్లో చేయాలి. ఓన్ షాప్లోనే చేస్తే పర్లేదు. ఆ తర్వాత అడ్వాన్స్ లెవెల్కి వస్తే యూజ్ ఉంటుంది. ఓకేనా? అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.